న్యూస్24 తెలుగుకి స్వాగతం. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు నివాసంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ముందుగా అనారోగ్యంతో మరణించిన సీనియర్ జర్నలిస్ట్ ఎండి మున్నీరు ఆత్మశాంతికై 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ 2 దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా పనిచేశానని చెప్పుకునే దివాకర్ రావు మంచిర్యాలలో అభివృద్ధి ఎక్కడ చేశాడో వెల్లడిస్తే బాగుంటుందని ఎమ్మెల్యే సవాల్ చేశారు. మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తీరును ఎండగట్టారు. మంచిర్యాలను అన్ని విధాలా వెనుకబాటుకు గురిచేసిన దివాకర్ రావు అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ మాజీ ప్రజాప్రతినిధులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, వివిధ హోదాలో ఉన్న పార్టీ నాయకులు, మహిళా నాయకులు, సోదరులు అందరికీ గడిచిన 10 సంవత్సరాల నుంచి మంచిర్యాల నియోజకవర్గాన్ని, మంచిర్యాల జిల్లా కానీ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా ఉండి బలపరుస్తున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు. ఏదైతే గడిచిన 17 నెలల ఆల్మోస్ట్ ఇంకొక 10 నెలలు అయితే 18 నెలలకు అయింది ప్రభుత్వం వచ్చి. అప్పటి నుంచి మంచిర్యాల నియోజకవర్గంలో చేసిన కార్యక్రమాలు, అభివృద్ధి కానివ్వండి, సంక్షేమం కానివ్వండి, ఇందిరమ్మ రాజ్యం ద్వారా మంచిర్యాల నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమాలన్నింటికీ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలే కాదు, ఎదురుగా కూర్చున్న మీ పత్రికా సోదరులతో పాటు మంచిర్యాల జిల్లా ప్రజలందరూ సాక్షిని జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరికి తెలుసు. దాని గురించి నేను ఎక్కువ లోపలికి పోకుండా, అభివృద్ధి అనేది కాగితాలకు పరిమితం కాకుండా, పాలాభిషేకాలకు పరిమితం కాకుండా ముందుకెళ్ళి కార్యరూపం దాల్చి ఒకటి తర్వాత ఒకటి పూర్తి చేసుకుంటూ మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించిన వరకు పార్టీ కార్యక్రమాల్లో గడిచిన 9 సంవత్సరాలుగా ఏ రోజు పార్టీ కార్యక్రమం ఏ కార్యక్రమం ఇచ్చినా కూడా మొదటి వరుసలో ఉండి ఈ నియోజకవర్గం రాష్ట్రానికి ఆదర్శవర్షంగా నిలవడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఈ 18 మాసాలలో ప్రభుత్వ కార్యక్రమాలు, పార్టీ కార్యక్రమం బండికి 2 రెట్లలాగా ముందుకు తీసుకొని పోయి ఏదైతే ఇప్పటివరకు 8 సంవత్సరాల నుంచి ఒక మంచిర్యాలకు ఒక స్థానం ఏర్పాటు చేసుకుంది. ఆ స్థానం ఆల్ కాంగ్రెస్ కమిటీలు కానీ, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీలు కానీ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా అదేవిధంగా ప్రభుత్వంలో కూడా మొదటి స్థానంలో కూడా. సో నిజంగా దానికి ఆ భగవంతుడు నాకు ఇచ్చిన ఆశీర్వాదం అనుకుంటా. ఆ భగవంతుని ఆశీర్వాదంతో పాటు మంచిర్యాల నియోజకవర్గ అక్కలు, చెల్లెలు, పెద్దమ్మలు, అన్నలు, తమ్ముళ్ళు, వారితో పాటు అన్ని వర్గాల ప్రజలు, రైతు కూలీలు కానివ్వండి, రైతులు కానివ్వండి, పట్టణానికి సంబంధించిన మటుకు వివిధ వర్గాల వాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళు మద్దతు ఇచ్చి వాళ్ళు బలపరిచి వాళ్ళు గారు ముందుకు నడిపించేందుకు వాళ్ళు మరొకసారి శిరస్వంజపాలను నమస్కరిస్తున్నాం. ఇక మిగిలింది అభివృద్ధికి సంబంధించిన మటుకు ఇంక్లూజివ్ గ్రోత్ అంటే సమాజంలో అన్ని వర్గాలు కలుపుకొని అన్ని వర్గాలకు సమానమైన పాత్ర, సమానమైన భాగం తీసుకొని కలుపుకొని పోయినప్పుడు పోతే అభివృద్ధి జరుగుతుంది. దాని దృష్టిలోనే రైతులకు సంబంధించిన సాగునీళ్ళు కానివ్వండి, పంటలు సరైన టైంలో వాళ్లకు నష్టం జరగకుండా పంటలు పై డబ్బులు ఇవ్వడం కానివ్వండి, లేకపోతే వారికి సంబంధించిన మిగతా రైతులకు సంబంధించిన మిగతా అన్ని రకాల కార్యక్రమాలు సరే మిగతా ఇంతకుముందు చెప్పిన సంక్షేమాన్ని చేసుకుంటూ వస్తుంది.
దాంతోపాటు ప్రాక్టికల్గా మాట్లాడితే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్, అంటే రైతు మొదటి వర్షం తర్వాత దుక్కి మొదలు పెట్టిన కాడి నుంచి పంట చేతికి వచ్చి పంట మార్కెట్లో అమ్మించి వాళ్ళ డబ్బులు వాళ్ళ అకౌంట్లో పడేదాకా పూర్తి పరిష్కార మార్గం గడిచిన సంవత్సరం నుంచి 3 పంటల కాలంలో ఏ రకమైన ఇబ్బంది లేకుండా రైతులు చేయగలరు. వాళ్ళ లెక్క ఎచ్చబడతట్ల జోకుడు, గ్రామంలో జోకిన తర్వాత రైస్ మిల్ వెళ్ళిన తర్వాత మళ్ళా ఈ 2 భాగాలు అయిపోయిన తర్వాత స్లిప్లు ఇచ్చిన తర్వాత పేమెంట్లు కొందరికి ఎన్ని పేమెంట్లు వస్తాయి ఎప్పుడు వస్తుంది 6 నెలల వరకు కూడా పేమెంట్లు రాని సందర్భం చాలా ఉన్నాయి. అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత 3 రోజులు మ్యాక్సిమం ఎక్కువ లేకపోతే 1 వారం రోజులకు పేమెంట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఏదైతే వర్గాలను అశ్రద్ధ చేసారో గ్రామీణ ప్రాంతంలో కౌలు రైతులు వాళ్ళకు కూడా 500 రూపాయల బోనస్లకు ఇచ్చి దాదాపు ఒక కౌలు రైతుకు ఎకరానికి తక్కువ 12,000, ఎక్కువ 15,000 వరకు కూడా ఈ సంవత్సరం అయితే దాదాపు 17,000-18,000 వెంట దేశంగా రావడం జరిగింది. ఇట్లా కౌలు రైతులను, పట్టణ రైతులను, అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో రైతు కూలీని ఈజీఎస్ వాళ్ళు కాకుండా ఇట్లా చేసుకుంటూ రావడం జరిగింది. దాదాపు అన్ని వర్గాలను అందుకే ఇంతకుముందు చెప్పి ఇంక్లూజివ్ అని చెప్పి ఇంకా కొన్ని దగ్గర అనుకున్నంత జరగడం లేదు. దాన్ని కూడా తప్పకుండా వచ్చే నుంచి 6 నెలల లోపల వాళ్ళని కూడా అందరినీ ఇంకా రివ్యూ చేసి తప్పకుండా చేయడం జరుగుతుంది.